ధరణి సమస్యలను సెట్ చేద్దాం, ఆ తర్వాత చట్ట సవరణ. రాష్ట్ర సర్కార్ నిర్ణయం. పెండింగ్ లో 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు. వాటికి పరిష్కారం చూపనున్న ప్రభుత్వం. ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని యోచన. సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ. త్వరలో గవర్నమెంట్ పలు సిఫార్సులు. అటవీ, వర్క్, దేవాదాయ, సర్కారు భూములపైన ఓ రిపోర్ట్. ఈ నెల 17న మరోసారి కమిటీ సమావేశం. అయితే ఇక్కడ ధరణి సమస్యలను సెట్ చేద్దామని చెప్పేసి అంటా ఉన్నారు. సెట్ చేయాలంటే ఎందుకు చేయాలి, సెట్ చేయాల్సి వస్తుంది అంటే అవి లంగ కథలు ఉన్నాయి, అంతా మొత్తం అంతా అటు ఇటు ఉన్నాయి, ఇటు ఇటు అటు చేసినారు. వానికి ఇష్టం వచ్చినట్టుగా అవి నిబంధనలన్నీ మార్చేస్తున్నారు. సిసిఎల్ అని పెట్టేసిన దానికి నవీన్ మిట్టల్ అంటూ దానికి పెద్ద మనిషి, దానికి వాడు మొత్తం లంగ కథలు. వాడు ఇట్లా అంటేనే ఓకే, లేకపోతే కలెక్టర్ కూడా ఏం చేయాలంటే కనిపించాలంటే ఇట్లా మొత్తం లంగ కథలు ఉన్నాయి కాబట్టి లంగ కథలు సెట్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రైతులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంది, దానికి సంబంధించి సెట్ చేస్తూ ఉంది. ఇక సెట్ చేస్తుంటే ఒక్కొక్కటి లేచిగా అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది, ఇక ఏమై ఆ గ్యారంటీ అన్నీ అవుతారా బాబు, కొంచెం ఆగాలి, టైం పడుతుంది. ఎందుకంటే మంచిగా చేయాలంటే కొంత టైం తీసుకుంటారు, చెడు ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటే ఏదో నిర్ణయం తీసుకోవచ్చు, అట్లుంటుంది లెక్క. ధరణి సమస్యలను పరిష్కరించిన తర్వాతే ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ చట్టం 2020ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ఎలా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపై నిపుణుల నుంచి వివరాలు తెచ్చుకుంటుంది. టైటిల్ గ్యారంటీ ఇచ్చేలా సమగ్ర రెవెన్యూ చట్టంగా ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మార్చాలని రాష్ట్రం భావిస్తుంది. అయితే ఈ చట్ట సవరణ కంటే ముందు లక్షల సంఖ్యలో ధరణిలో పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు పరిష్కరించడంతో పాటు అప్లికేషన్లకే ధరణితో పలు రిక్వెస్ట్లు రిజెక్ట్ అయినటువంటి భూముల సమస్యల అప్లికేషన్లను ఎలా క్లియర్ చేయాలనే దానిపైన కూడా ఫోకస్ పెట్టింది. గ్రామం, మండలాల వారీగా ఎక్కడ ఏ రైతు ఏ సమస్యపై ధరణిలో అప్లై చేసుకున్నారో తెలుసుకుని మండలాల వారీగా సమస్యలకు పరిష్కారం చూపాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఏ మాడ్యూల్స్లో అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయి, ఏ రకమైన భూ సమస్యలకు ధరణిలో మార్పు చేసేందుకు ఇబ్బంది అవుతున్నది, మ్యూటేషన్, సక్సెషన్, భూ విస్తీర్ణంలో తక్కువ ఎక్కువలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, నిషేధిత భూముల జాబితాలో పట్టా పాస్బుక్లు ఏమున్నాయి వంటి వాటిపై ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి మరీ పరిష్కారాన్ని సులువు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది. అందులో భాగంగానే ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టుకు పోకుండా ఎలా పరిష్కరించాలి? వాస్తవంగా ఇవన్నీ ధరణిని టచ్ చేస్తే కేసీఆర్ రెడీగా ఉన్నాడు కోర్టుకు పోవడానికి. ఏమంటారంటే యాక్చువల్గా ఇప్పుడు పోయినా కానీ ఇప్పుడు మనం తహసీల్దార్ ఆఫీస్కో లేకపోతే ఆర్డీఓ ఆఫీస్కో ఇట్లా పోతే ఏం చేస్తారంటే, అరే మా భూమికి వాడు లంగాయి కొత్తయి దొంగ పత్రాలు సృష్టించుకొని మా భూమిని వాడు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కాపాడండి, ఇది వాస్తవం అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే కోర్టుకు పోండి, ఇవి సివిల్ ఇష్యూ, మేమే పట్టించుకోమని ఇట్లుంటారని లెక్క. పోలీసు పాపం వాళ్ళని వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే అవి సివిల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళు వెళ్ళకపోవడంతో వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక ప్రజలు సతమతం అవుతా ఉన్నారు. అందుకని చాలా మంది కబ్జాలు చేసినోడే కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకున్నారు, అసలైన పట్టదారిని పక్కన పెట్టేసి. అట్లా ధరణిలోని భూములతో ముడిపడిన ఏ సమస్యను పరిష్కరించే అధికారం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు లేకుండా తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 2020ను అప్పట్లో తీసుకొచ్చారు. దీంతో రికార్డులతో ముడిపడిన ఏ సమస్యనైనా న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లా కోర్టులో ధరణి విషయంలో ఏకంగా 2 లక్షలకు పైగా కేసులు పడ్డాయి. దీంతో కోర్టుకు వెళ్లకుండా నెలలు, ఏండ్ల తరబడి సమస్యలను జటిలం చేయకుండా అప్పీల్స్ కు అవకాశం ఇచ్చేలా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 2 లక్షల అప్లికేషన్ల ఫీల్డ్ లో తక్కువ, పాస్బుక్ లో ఎక్కువ. అదనంగా రికార్డులోకి ఎక్కిన 6.50 లక్షల ఎకరాలు. అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ఎక్కువగా నమోదు. పాస్బుక్స్ తో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు. ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాలని చెప్పేసి వెల్లడిస్తా ఉన్నారు. గతంలో నల్లగొండ జిల్లా పానగల్లులో శాంపిల్ విలేజ్ గా తీసుకొని భూ రికార్డులను కాగ్ బృందం పరిశీలించింది. సేత్వార్ రికార్డుకు పహానీలకు మధ్య 819.35 ఎకరాల భూమి
తేడా ఉన్నట్లు గుర్తించింది. ఈ గ్రామ సేత్వా రికార్డ్ ప్రకారం 3073 ఎకరాలు ఉండగా పహనీలో మాత్రం 3893.33 ఎకరాలు భూమి నమోదైంది. రెవెన్యూ రికార్డులో ఏటేటా రెవెన్యూ సిబ్బంది భూ విస్తీర్ణాన్ని బై నెంబర్లతో పెంచుతూ పోవడంతో ఇలా పాస్ బుక్స్ లో విస్తీర్ణానికి మించి నమోదైనట్లు గుర్తించారు. ఇలా అనేక గ్రామాల్లో 10 నుంచి 20% భూమి ప్రతి గ్రామంలో ఉంది సమస్య. అయితే ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా భూమి ఏమాడు ఉండేది 20 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ పట్టా పాస్బుక్ పుస్తకాలలో 24 ఎకరాలు ఉంటుంది. ఈ 4 ఎకరాల భూమి ఏడికెళ్ళి తేవాలనేది మళ్ళీ ఒక క్వశ్చన్. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా గతంలో అప్పుడు ఏది నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, ఎందుకు కదా అనాథ భూమి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఈ అనాథ భూమి అని చెప్పేసి 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి భూమిని కొంత భూమిని అటు తీసి పెట్టేటోళ్ళు. ఎందుకంటే ఈ గట్టి పంచాయతీ బిట్టు పంచాయతీలు వస్తే జర అటు జరిపినా ఇటు అయినా కానీ సెట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు అనాథ భూములను కూడా మొత్తం హక్కును చేర్చుకున్నారు ఈ దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది. దాంతో ఏమైంది, అక్కడ భూములు లేకుండా పోయినప్పుడు ఏమైంది, లేని భూములకు కూడా వీళ్ళు పట్టాలు క్రియేట్ చేసుకున్నారు. తర్వాత కొత్తగా ప్రభుత్వ భూములను కూడా మొత్తం ఆక్రమించేటువంటి పనిలో పడ్డారు. దీంతో ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి, జటిలమైపోయినాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎట్లా సెట్ చేయాలి, తర్వాత నిజంగా అసలు పత్రాలు ఎవరి, తర్వాత నకిలీ పత్రాలు ఎవరి, అసలు కథ ఏంది, కారకాన్ని ఏందని చెప్పేసి మొత్తం కూడా దానిపైన సెట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. దానిపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది.